చచ్చిపోయాడు. హలో, ఏంటి బాబు కోలుకోవడానికి ఇంకా టైం పడుతుందా? ఎంత ఖర్చైనా పర్లేదు. అమెరికా నుండి డాక్టర్ని రప్పించండి. వాడికి ఏమైనా అయితే బాబు తట్టుకోలేడు. బాగా టెన్షన్ పడిపోతున్నాడు. అటు ఇటు తిరిగితే చుట్ట మీద చుట్ట కాల్ చేస్తున్నాడు. అర్జెంటుగా ఏర్పాట్లు చూడండి. మంత్రి గారు వచ్చారు, నేను తర్వాత చేస్తాను. నువ్వు ఫోన్ పెట్టే. మీరే మాట్లాడండి. దాసు, నువ్వు ఇంకా ఆడిని గురించి ఆలోచిస్తున్నావా? నీ ముందు ఆడెంతయ్యా? నువ్వు కాల్ చేసిన చుట్టంత లేడు. ఈ పక్కన పెట్టి ముందు బ్యాంకాకాళ్ళు దోపుతున్నారు, వాళ్ళ గొడవ చూడు. అవును బావా, ఆ బ్యాంకాక్ నుంచి ఫోన్ మీద ఫోన్ వచ్చేస్తుంది. నువ్వు చూస్తే ఇక్కడ చుట్ట మీద చుట్ట కాల్ చేస్తున్నావు సింపుల్ గా. అందుకే నీకు భయపడి నేనేం చెప్పలేదు. అవునయ్యా, ఆడిని గురించే నువ్వు ఆలోచించావు అనుకో, మనం తేలిక చేసుకున్నట్టే. అందుకని ఇది మానిపారదొబ్బి ఆ బ్యాంకాకాళ్ళ గొడవ చూడు. 1000 కోట్లు బావా, వదులుకుంటానంటే ఏంటి? మ్యాటర్ సింపుల్ గా తేల్చాయి. ఎవ్వడిని వదలొద్దు. దొరికినోని దొరికినట్టు ఏసై. చెప్తా నన్నేం చేయదు. కలుదాస్ని అరెస్ట్ చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం సేకరించావు. ఇంకెందుకు ఆలస్యం? అవన్నీ సబ్మిట్ చేసి వాడిని అరెస్ట్ చేయించవచ్చు కదా బావా. బావా, రేపు పొద్దున మీ ఇద్దరికి పెళ్ళైతే అలాగే పిలవాలి కదా, అందుకే ప్రాక్టీస్ చేస్తున్నా. అవునా? అవును, నాకు చాలా ఆనందంగా ఉంది. నీలాంటి వాడు నా బావ అవటం నిజంగా నాకు హ్యాపీగా ఉంది బావా. మా అమ్మ నాన్న ఉంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అయితే ఓ పార్టీ ఇచ్చుకో. పార్టీయా? నీ పెళ్లికి నేనే ఇవ్వటం ఏంటి? ఈ రోజుల్లో అమ్మాయిలు దొరకటమే కష్టం. ఫోన్లే కదా అని మా చెల్లినిచ్చి పెళ్లి చేస్తుంటే కొంచెం ఓవర్ అయిందేమో. అలా అనిపించిందా బావా? అయితే నేనే పాటిస్తాను బావా. పద.
కాఫీ. ఏం తంబి ఆరోగ్యం ఎలా ఉంది? దెబ్బలన్నీ తగ్గాయంట కదా. నా మీదే గన్నెక్కు పెట్టావు. ఏమైంది? నీ ఫ్రెండ్ను పోగొట్టుకున్నావు. వాడి చావు చూసావుగా ఎంత భయంకరంగా ఉందో. నిన్ను చంపడం పెద్ద విషయం కాదు తంబి. నువ్వు భయపడాలి. ఆ భయానికి మారు పేరే ఈ కల్లు దాస్. ఒరేయ్ పిచ్చి నా కొడుకా! సార్, నేను పిచ్చివాణ్ణి కాదు సార్. కొన్ని నిజాలు కాపాడటం కోసం పిచ్చివాళ్ళ నటిస్తున్నాను. ఆ కళ్ళుదాసు నేర చరిత్రకు సంబంధించిన సాక్ష్యాధారాలను నారాయణ రెడ్డి గారు నేను కలిసి సేకరించాం సార్. ఆ విషయం తెలుసుకున్న కళ్ళుదాసు ఆ రోజు రాత్రి నారాయణ రెడ్డి గారిని చంపేశారు. అప్పటి నుండి ఆ నిజాన్ని నా గుండెల్లోనే దాచుకుని అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను సార్. దానికి సంబంధించిన ఫైల్ నా దగ్గరే ఉంది. ఇదిగోండి సార్ ఆ ఫైలు. ఈ ఫైల్ని కాపాడడం కోసం ఆ కళ్ళుదాసు కొడుకు నా కళ్ళ ముందే నా భార్యను చంపినా కూడా ఫైలు విషయం చెప్పకుండా పిచ్చి వాళ్ళ నటిస్తూ జీవోత్సవంలో బ్రతుకుతున్నాను సార్, బ్రతుకుతున్నాను. అదండ్రా వీడికి మెంటల్ ఎక్కింది. కళ్ళుదాసు కొడుకు ఊరు బయట ఎఫ్బార్ లో ఉన్నాడు సార్. వాడిని చంపేయండి. వాడు బతకటానికి వీల్లేదు సార్, బతకటానికి వీల్లేదు.